హాయ్ అండి, వెల్కమ్ టు చెరీస్ మామ్. నేను మీ ప్రియా. ఈరోజు సండే అవడంతో నేను మా వారు బయటకు వెళ్దాం అనుకున్నాం. బట్ మేము రెడీ అయ్యి వచ్చేసరికి యాజ్ యూజువల్గా నైట్ అయిపోయింది. సో ఇక్కడ మేము ఆర్ఆర్పేటలోని కోల్కతా నెంబర్ 1 కటీ రోల్స్కి వచ్చాము. సో అక్కడ సెక్షన్ క్లోజ్ అయిపోవడంతో ది షవర్మా కంపెనీకి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ మేము వచ్చేసరికి స్పెషల్ చికెన్ షవర్మా అనేది ఆర్డర్ చేశాము. సో దీని ప్రైస్ వచ్చేసరికి మాకు 150 రూపీస్ ఛార్జ్ చేశారు. అదే నార్మల్ చికెన్ షవర్మా అయితే మాత్రం 130 రూపీస్ పడుతుంది. సో ఇంకా ప్రైస్ విషయాన్ని పక్కన పెడితే మాత్రం క్వాంటిటీ మాత్రం చాలా ఎక్కువ అండి. ఒక పర్సన్కి ఒక రోల్ చాలా ఎక్కువ అనిపించింది ఇక్కడ. సో జనరల్గా షవర్మా కానీ రోల్స్ కానీ 1 or 2 తినేయచ్చు ఎవరైనా సరే. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఒక రోలు ఒక పర్సన్కి నాకైతే చాలా ఎక్కువ అనిపించింది. ఎందుకంటే నేను ఒక రోల్ని ఫుల్గా ఇక్కడ తినలేకపోయాను. ఇంకా ప్రైస్ విషయం క్వాంటిటీ విషయం రెండు పక్కన పెడితే టేస్ట్ విషయానికి వస్తే మాత్రం నాకు యావరేజ్ అనిపించింది. సో ఇక్కడ వచ్చేసరికి అడ్వాంటేజ్ ఏంటంటే కంఫర్టబుల్గా తినొచ్చండి. ఎందుకు చెప్తున్నాను అంటే జనరల్గా మనం ఇలాంటి షవర్మాలు రోల్స్ తినేటప్పుడు రోడ్ సైడ్ చేయడం వల్ల ఆ దుమ్ము ధూళి అదంతా పడుతుంది కదా. బట్ ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. సో వీళ్ళైతే ఐపీఎల్ మ్యాచ్ కూడా పెట్టారనమాట. సో వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈవినింగ్ని హ్యాపీగా మ్యాచ్ చూస్తూ హ్యాపీగా ఫుడ్ తింటూ ఫ్యామిలీతో అయితే పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చండి. ఎవరైతే ఫ్యామిలీస్తో రావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్తాను. సో ఇక్కడ ఓన్లీ ఈ ఫుడ్ మాత్రమే కాదండి, ఇంకా చాలా రకాల ఫుడ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. బర్గర్స్, చికెన్ షవర్మాస్, ఇంకా చికెన్ ఐటమ్స్, కాంబోస్, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ అంబియన్స్ కూడా మీరు చూడండి, చాలా ప్లెజెంట్ గా ఉంది. గందరగోళంగా ఎక్కువగా క్రౌడ్గా అలా ఏం లేదు. చాలా డీసెంట్ గా నీట్ గా ఉందన్నమాట. నెక్స్ట్ వీళ్ళ మేకింగ్ విషయానికి వస్తే చూస్తున్నారా, ఓపెన్ కిచెన్ లో ప్రిపేర్ చేయడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం పర్ఫెక్ట్ గా వాచ్ చేయొచ్చు. సో వీళ్ళ కుకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉందండి, మంచిగా కుక్ చేస్తున్నారు. సో నాకైతే ఇక్కడ ఒక షవర్మా అనేది ఖచ్చితంగా ఎక్కువైపోయిందనే చెప్తాను. ఎందుకంటే నేను ముందే చెప్పాను వీళ్ళ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ ఇస్తున్నారని. సో ఖచ్చితంగా నాకు ఇక్కడ ఎక్కువైపోయింది. బట్ నేను దాన్ని వేస్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు. అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఆ షవర్మాలో ఉన్న చికెన్ మాత్రం పిక్ చేసుకొని తింటున్నానండి. నాలాంటి చికెన్ లవర్స్ ఎవరైనా సరే చికెన్ పడేయడానికి ఇష్టపడతారా చెప్పండి? అస్సలు పడేయం కదా. కష్టమైన ఓపిక చేసుకొని తినడానికే ట్రై చేస్తాం. సో నేను కూడా ఇక్కడ అదే చేస్తున్నాను. అండ్ వీళ్ళ మెనూ కార్డ్ ఇందులో పెట్టాను, ఒకసారి తప్పకుండా చూడండి. ఇక్కడ రకరకాల మాక్టైల్స్, రైస్ బౌల్స్, బర్గర్స్, అలాగే షవర్మాలు కూడా ఉన్నాయి. అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. ఒకసారి తప్పకుండా ఈ ప్లేస్కి అయితే రండి. సో ఇక్కడ మేము ఇంకా చేసేది ఏమీ లేక దాన్ని తినలేక పడేయలేక అలా తింటూ బయలుదేరామన్నమాట. సో మేము రావడమే లేట్గా వచ్చాం కదా, సో అందుకే రిటర్న్ కూడా లేట్గానే వెళ్తున్నాం. సో అప్పటికి మేము రిటర్న్ అయ్యేసరికి 10:30 అయిపోయింది. చాలా మంది మీ బాబుని చూపించట్లేదు ఎందుకని అడిగారు కదండి. ఇదే రీజన్. దానికి ఏమవుతుందంటే మా వారు డ్యూటీ కంప్లీట్ చేసుకుని వచ్చి మేము షూట్ తీసుకోవడానికి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ ఈ టైం అయిపోతుంది. సో ఈ టైంలో బాబుని అంత తిప్పడం సేఫ్ కాదనిపించింది మాకు. సో అందుకే మేము వాడిని తీసుకురావడానికి అవ్వట్లేదు. బట్ వాడిని మాత్రం ఒక వీడియోలో ఖచ్చితంగా చూపిస్తానండి. ఎందుకంటే చాలా మంది వాడి గురించి అడిగారు, మా రిలేటివ్స్ లో కూడా చాలా మంది అడిగారు. సో వాడిని అయితే ఖచ్చితంగా ఒక వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను. చూస్తున్నారు కదా, షాప్స్ అన్ని ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయి రోడ్లు కూడా చాలా నిర్మానుష్యంగా ఉన్నాయి. సో అందుకే నేను వాడిని తీసుకురావట్లేదు. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ అన్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.